రిజిస్ట్రేషన్ల శాఖకు రాష్ట్రమంతటా ఆదాయం తగ్గితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరించడంతో చాలా జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు తగ్గిపోయి ఆదాయం కూడా తగ్గింది. నల్గొండ జిల్లాలో మాత్రం రిజిస్ట్రేషన్లు తగ్గినా 7 కోట్ల ఆదాయం పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1,43,420 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగ్గా 412 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 138,729 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కు గాను 419 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం కంటే జిల్లాలో 4,699 డాక్యుమెంట్లు తక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగినా ఆదాయం స్వల్పంగా పెరిగింది. నల్గొండ జిల్లా రిజిస్టర్ కార్యాలయ పరిధిలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలో 9 రిజిస్ట్రేషన్ ఆఫీసులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వరకు ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరించింది. హైడ్రా, ఎన్టీఎల్ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది. అనుమతి లేని వెంచర్ల ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరించింది. దీంతో రిజిస్ట్రేషన్లు తగ్గి చాలా వరకు ఆదాయం పడిపోయింది. అయితే గత ఫిబ్రవరిలో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ చెల్లిస్తే 25% రాయితీ ఇస్తామని ప్రకటించింది. దీంతో ఫిబ్రవరి, మార్చి నెలలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం పెరుగుతూ వచ్చింది. అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మార్టిగేజ్ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన రిజిస్ట్రేషన్లలో 30% మార్టిగేజ్ డాక్యుమెంట్లున్నాయి. ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు వడ్డీపై ఇంటి స్థలాలు, ఇల్లు, అగ్రికల్చర్ భూములపై వడ్డీలకు లోన్లు అందిస్తున్నాయి. అందుకోసం వారికి జమానత్ ఉండడానికి డాక్యుమెంట్లు పెట్టుకొని బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు మార్టిగేజ్ చేయించుకుంటున్నాయి. తక్షణ అవసరాల కోసం 1,00,000 నుంచి 5 లక్షల వరకు లోన్లు తీసుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 15 రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో మార్టిగేజ్ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయి. పోయిన ఫైనాన్షియల్కి 24-25కి ఆదాయం అయితే పెరిగిందండి. ఆదాయం అయితే ప్లస్లోనే ఉంది. కానీ ఈ యొక్క ఏప్రిల్ నుంచి చూసుకున్నట్టయితే కొద్దిగా అయితే తక్కువగా ఉందండి రెవెన్యూ. కొన్ని డాక్యుమెంట్స్ కూడా తక్కువగా అవుతున్నాయి ఇక్కడ. అంటే ఈ యొక్క సేల్ డీడ్స్, ఈ యొక్క ఇవి ఏదైతే ఎక్కువగా స్టాంప్ డ్యూటీ ఫీజెస్ దేని మీద అయితే ఎక్కువ ఉన్నాయో అటువంటి సేల్ డీడ్స్ తక్కువ అవుతున్నాయి. అండ్ మిస్లీనియస్ డాక్యుమెంట్స్ ఏవైతే మార్టిగేజ్ డీడ్లు అవి ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. దాని మీద మనకు కొద్దిగా ఆదాయం అయితే తక్కువైంది ఏప్రిల్ టు సెప్టెంబర్ అయితే మనం చూసుకున్నట్లయితే. కానీ ముందు ఇంకా ఈ పండగలు పోగానే గ్యారంటీగా ఇది పుంజుకునే అవకాశం ఉందండి. అండ్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ వచ్చింది. ఇప్పుడు స్లాట్ సిస్టమ్ అని పెట్టారు. స్లాట్ సిస్టమ్ వల్ల చాలా ఫాస్ట్గా డాక్యుమెంట్స్ కూడా మేము ఇవ్వగలుగుతున్నాము. ఈ రిజిస్ట్రేషన్కి వచ్చే ఈ యొక్క పబ్లిక్ ఏదైతే ఉందో కరెక్ట్ టయానికి వస్తే మేము గ్యారంటీగా ఫాస్ట్గా ఏ రోజు డాక్యుమెంట్ ఆ రోజు ఇవ్వగలుగుతామండి. ముఖ్యంగా జిల్లా కేంద్రాలైన నల్గొండ, సూర్యాపేట రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఎక్కువ ధరలు పలుకుతున్నాయి. మార్కెట్ విలువ కంటే భూముల ధరలు 4-5 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మార్టిగేజ్ చేసుకుని లోన్లు తీసుకుంటున్నట్లు రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆదాయంతో పాటు ఆరోపణలు కూడా అంతే పెరిగాయి. ఇటీవల నకరేకల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతిని అదే కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ ఆడియో లీక్ చేయడం సంచలనంగా మారింది. భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, నల్గొండ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. ఏసీబీ రైడ్స్ జరిగినా అధికారుల్లో మార్పు లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.